అదేవిధంగా నెల్లూరులో కనుక చూసుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ కంపెనీ నడుపుతుంటే స్థానిక యంత్రాంగం ఏమైనా నోటీసులు జారీ చేసిందా? సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనపై అధికారులు ఎలా స్పందించారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి మల్లికార్జున్. చెప్పండి. గూడూరు సంబంధించి మొత్తం చూసుకున్నా కూడా రఘురామ్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే దుర్వాసన వెదజల్లుతుందని రోడ్లు ఎక్కారు. అయితే ప్రజలు 7 గ్రామాల ప్రజలు అయితే రోడ్లు ఎక్కారు. అయితే ఆ రొయ్యల ఫ్యాక్టరీ నుంచి అంటే భరించలేని దుర్వాసనతో అనారోగ్య పాలవుతున్నాము. అయితే తమ ప్రాణాల ముఖ్యం, ఫ్యాక్టరీలకి కానీ ఇండస్ట్రీలకి కానీ తాము వ్యతిరేకం కాదు, కానీ తమ ప్రాణాలకి ముఖ్యం అని చెప్పి కూడా వారు ధర్నా అయితే చేపట్టారు. అయితే మొత్తం 7 గ్రామాల ప్రజలు 15 కిలోమీటర్లు మాత్రం అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరి మొత్తం తమ ప్రాణాలను కాపాడండి, ఎందుకంటే ఈ దుర్వాసన వల్ల తట్టుకోలేకపోతున్నాం, శ్వాసకోశ కానీ అలాగే అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు కానీ వృద్ధులు కానీ ఆ గాలిని పీల్స్తే, ఆ దుర్వాసన పీలిస్తే చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెడిచెర్ల గ్రామం సంబంధించి వెడిచెర్లలో రొయ్యల ఫ్యాక్టరీ ఉంది, రఘురామ్ ఇండస్ట్రీ. అయితే ఆ నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణానికి కూడా విరుద్ధంగా కూడా నిర్వహిస్తున్నారని కూడా గ్రామస్తులు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇంతమంది అంటే 7 గ్రామాల ప్రజల ప్రాణాల కంటే ఒక ఇండస్ట్రీ ముఖ్యమా అని చెప్పి కూడా అధికారులు కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి సారించాలి. ఇందులో రఘురామ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏమి పాటిస్తున్నారు, నియమ నిబంధనలు ఏం పాటిస్తున్నారో ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే దుర్వాసన భరించలేకుండా ఉంది, ఆ దారిని వెళ్ళాలన్న ఉంది. ఎందుకంటే ముక్కు మూసుకున్నా కూడా భరించలేని నడక, వాహనదారులు కూడా వెళ్ళలేని పరిస్థితి దాపురించిందని కూడా ఆ గ్రామస్తులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే 7 గ్రామాల ప్రజలు తిరుపతి నాయుడుపల్లి, తిరుంగపల్లి, చెమర్తి, అలాగే వెడిచెర్ల, కుమర్తి గ్రామానికి సంబంధించి కూడా దాదాపుగా 7 గ్రామాల ప్రజలైతే ధర్నా చేపట్టి భారీ ఎత్తున కూడా ఆర్డీఓ ఆఫీస్ కి చేరుకొని ఆర్డీఓని కలిశారు. అయితే తమ ప్రాణాలను రక్షించండి, ఎందుకంటే ఈ 7 గ్రామాలకు సంబంధించి 1-2 గంటలు మా ప్రాంతానికైతే ఒక్కొక్క గంటకి సంబంధించి అలాగా ఆ దుర్వాసన వచ్చి అలాగే ఉండడంతో అది పీల్చలేక చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఆ శ్వాసకి ఇబ్బంది జరుగుతుంది, అట్లాగే ఊపిరి ఆడకుండా ఉండే పరిస్థితి కూడా ఆ దుర్వాసన వల్ల వస్తుంది. దీని మీద అయితే అధికారులు దృష్టి సారించాలి. ఎందుకంటే రఘురామ్ ఇండస్ట్రీయే కాక ఇలాగ రొయ్యల ఫ్యాక్టరీ సంబంధించి నియమ నిబంధనలు పాటిస్తున్నారా, పర్యావరణాన్ని సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా పర్యావరణానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు అనేది దాని మీద కూడా అధికారులు దృష్టి సారించాలని కూడా వారు కోరుతున్నారు. అయితే గూడూరు సంబంధించి ఆర్డీఓని అయితే వారు కలిశారు. అయితే గూడూరు కూడా ఆర్డీఓ సంబంధించి అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ రఘురామ్ ఇండస్ట్రీ మీద చర్యలు తీసుకొని నియమ నిబంధనల్ని పాటించేలా, ఈ దుర్వాసన రాకుండా చూసుకునేలా చూడాలని, ఇండస్ట్రీకి కానీ ఫ్యాక్టరీలకు కానీ తాము వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, కానీ తమ ప్రాణాలు ఉంటే కదా ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి అని కూడా ఆ నిరసన గళం అయితే వినిపించారు ఆ 7 గ్రామాల ప్రజలు. అయితే ఈ వెంటనే రఘురామ్ ఇండస్ట్రీని మూసివేయాలని కూడా వారు రోడ్డెక్కారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కావ్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.